కాబట్టి యోసేపుకి అన్ని విషయాల్లో అనుకువ కలిగిన భార్యగా ఆసెనతు ఉంది. కాబట్టి తన యోగ్యురాలు అన్నట్టుగా తన పెనిమిటికి కిరీటమైందన్నమాట. అట్లాగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న చాలా మంది స్త్రీలు కూడా జ్ఞానం కలిగి వాళ్ళ ఇల్లు ఏం చేసుకున్నారు, వాళ్ళు కుటుంబాల్ని కట్టుకున్నారు. సామెతల్లోనే మనం చూస్తాం కదా, 14వ అధ్యాయంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. కాబట్టి ఆసెనతు కూడా తన కుటుంబాన్ని ఏం చేసుకోలేదు, చిన్నవినం చేసుకోలేదు, జ్ఞానంతో తన ఇల్లు కట్టుకుంది. అంటే యోసేపు యొక్క జ్ఞానాన్ని, యోసేపు యొక్క దేవుణ్ణి, యోసేపు యొక్క అలవాట్లని, భక్తిని, వీటన్నిటిని ఏం చేసుకుంది, ఆసెనతు అలవరుచుకుంది. కాబట్టి నువ్వు నేను కూడా ఆ యొక్క భక్తిని అలవరుచుకోవాలి. నిత్యము కూడా వాటిని ఏం చేసుకోవాలి, మనం నెమరు వేసుకుంటూ ఉండాలన్నమాట. అట్లాగా ఉంది. కాబట్టి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఐగుప్తు దేశంలో యోసేపు